ఒక సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన దైవం, ఇంటెగ్రల్ డివైన్, ఇంటెగ్రల్ నాలెడ్జ్. ఈ రెండింటిని అర్జునుడికి ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడు. ఈ సమగ్ర దైవం ఎవరో, సమగ్ర జ్ఞానం ఏమిటో తెలిస్తే అర్జునుడు చేయబోయేటువంటి యుద్ధం ఆయన ఎందుకోసం చేయాలి, ఈ యుద్ధం అంతా సంకల్పించింది, దీన్నంతా తీసుకువెడుతున్నది ఎటువంటి దైవం, ఇవన్నీ కూడా అర్జునుడికి అవగాహన కావడానికి శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో సమగ్రమైనటువంటి దైవం ఎవరు అని ఆయన ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం చూస్తాం ఈ అధ్యాయంలో. ఇందులో కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడింటి సంయోజనం ఇందులో కనపడుతుంది. ఇంకొకటి, సాధకుడు దైవం వైపుకి వెళుతూ ఉన్నప్పుడు ఎటువంటి ప్రవృత్తులు అతన్ని ఆవహిస్తాయో వాటిని గురించి శ్రీకృష్ణుడు ప్రస్తావన చేశాడు. తన భక్తుడైన వాడు ఎలా ఉండాలో ఇందులో ఆయన చెప్పాడు. అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఈ అనన్య భక్తి అంటే ఏమిటో శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పాడు. శ్రీ అరవిందులు అన్నారు, ఇది మహత్తరమైనటువంటి అధ్యాయం. ఇది గనక మనకు తెలిస్తే విశ్వంలో ఉండేటువంటి దైవం, మన కర్మలన్నింటికీ కూడా ఎవరు ప్రారంభం చేసి ఎటువైపుగా ఎందుకు తీసుకెళ్తున్నారో, మనం కర్మలు చేసేటప్పుడు మనకు ఉండవలసినటువంటి ఒక లక్ష్యం, మన మనస్థితి ఎట్లా ఉండాలో ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పాడు. అందుకని శ్రీ అరవిందులు అన్నారు, ఇది చాలా మహత్తరమైనటువంటి అధ్యాయం. ఇందులో చాలా మనకందరికీ పరిచితమైనటువంటి శ్లోకాలు కూడా అనేకం ఇందులో మనకు కనపడతాయి. రాజవిద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయం పేరు, 9వ అధ్యాయం. రాజ విద్య అంటే ఉత్కృష్టమైనటువంటి విద్య, గొప్ప విద్య అని అర్థం. రాజశబ్దం ఘనము. నీకేమయ్యా మహారాజు కదా, మనం ఏం మహారాజు అయ్యా బాబు నీకేమిటి, అలాగా రాజ విద్య అంటే చాలా ఉత్కృష్టమైనది, గొప్పది. ఇది గొప్ప రాజగుహ్య యోగం, మహత్తరమైనటువంటి రహస్య యోగం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది చాలా రహస్యమైనటువంటి యోగం, అది నీకు చెప్తున్నాను అని అన్నాడు. ఇంతవరకు ఆయన ఎవ్వరికీ ఈ యోగాన్ని చెప్పలా, ఒక అర్జునుడికి మాత్రమే చెప్పాడు. కారణం ఏమిటంటే అర్జునుడు ఈ బోధనంతటినీ స్వీకరించేటువంటి స్థితికి వచ్చాడు. ఆయన శుద్ధ సాత్విక స్థితికి వచ్చాడు. అంతకంటే కింద స్థితులలో ఉంటే ఆయన ఏం చెప్తున్నాడనేది అది అర్థం చేసుకోవడం చాలా దుర్లభం, కష్టం, అర్థం అవ్వదు. అర్థం కాకపోతే మన చైతన్యం ఏమంటుందంటే, ఇదంతా కూడా ఏం లేదు, ఏమీ లేదు ఇందులో, ఏదో చెప్తున్నాడంతే, నాకు తెలిసింది, నాకు బాగా నిజం, అదే యథార్థం, నాకు తెలిసిందే యథార్థం, ఇదంతా దేవుడు కానీ ఎవరు కానీ, ఇదంతా కూడా చెప్పటం పెద్ద వ్యర్థమే అని పక్కన పెట్టి వెళ్ళిపోతుంది. అందుకని శ్రీకృష్ణుడు ఈ యోగాన్ని ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పాడు. కొంత దూరం వచ్చారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుహ్యమైనటువంటి యోగం, రహస్యమైనటువంటి యోగం నీకు చెప్పబోతున్నాను, నేను ఎవరికీ కూడా ఇంతవరకు చెప్పలేదు అన్నాడు ఆయన. శ్రీ అరవిందులు దీని గురించి ఆయన రాశారు, దిస్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ ఆల్ విజ్డమ్స్, ద సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్, ద కింగ్ నాలెడ్జ్, ద కింగ్ సీక్రెట్ అన్నారు. అన్ని గొప్ప
విశేషణాలు వేశారు ఆయన శ్రీ అరవిందుడు. ఇది వివేకాలలోకెల్లా వివేకమైనటువంటి యోగం అని అన్నారు. తర్వాత ఇది రహస్యాలలోకెల్లా రహస్యమైనటువంటిది అని. ఇంతవరకు మానవ చైతన్యానికి అందనటువంటి రహస్య యోగం అన్నమాట. కృష్ణుడికి ముందర కూడా అనేక యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు ఉన్నాయి, కొంత జ్ఞానం ఉన్నది, అంతా ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు మానవుడికి ఈ రహస్యం అందలేదు. అటువంటి యోగాన్ని చెప్తున్నాను అని ఆయన అన్నాడు. రహస్యాలలోకెల్లా రహస్యమైనటువంటి యోగం ఇది, రాజగుహ్యం, మహత్తరమైన రహస్యం ఇది అని. రహస్యం అంటే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏమిటి తర్వాత అది పెద్ద రహస్యం కాదులే అనిపించినా ఎవరైనా ఏదైనా రహస్యం అనగానే మన చెవి అక్కడికి వెళ్ళిపోతుంది, ఏమిటో అది అని. మనకి తెలియనిది తెలుసుకోవటం అనేటువంటి ఉత్సుకత అది మంచి లక్షణమే. దాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తామనేదే విషయం, కానీ ఆ ఉత్సుకత ఉండడం అనేది చాలా మంచి లక్షణం. అటువంటి రహస్య యోగాన్ని నీకు చెప్తాను అని ఆయన అన్నాడు. ఇందులో మొట్టమొదట శ్లోకాన్ని చూస్తే, ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అన్నాడు. మొట్టమొదటే ఆయన అభయం ఇచ్చేశాడు. ఇది గుహ్యతమమైనటువంటి యోగం. సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేశాడు ఆయన. తమం అంటే చాలా గొప్పది, అంతకంటే మించింది లేదు అని అర్థం. గుహ్యతమం, రహస్యాలలోకెల్లా అత్యున్నతమైనటువంటి రహస్యం నీకు నేను చెప్తున్నాను అన్నాడు. ప్రవక్ష్యాం అనసూయవే. అనసూయ అంటే అసూయ లేకపోవటం అని అర్థం. అసూయ లేనటువంటి నీకు ఈ అత్యుత్తమమైనటువంటి రహస్యాన్ని నీకు చెప్తున్నాను. నీకు చెప్తున్నటువంటి రహస్యం జ్ఞాన విజ్ఞాన సహితం అన్నాడు. జ్ఞానంతో కూడిన విజ్ఞానం ఇది అన్నాడు. మనం 7వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అక్కడ శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు అర్జునుడికి, జ్ఞానం తేహం స విజ్ఞానమిదం వక్షామ్య శేషతః యత్ జ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే అన్నాడు. అర్జున, నీకు జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని నేను చెప్తాను. ఇది తెలుసుకుంటే ఇక నువ్వు తెలుసుకోవలసినదంటూ ఏది మిగిలి ఉండదు. అటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని నీకు చెప్తానన్నాడు ఆయన. ఆ పరిపూర్ణ జ్ఞానం ఏమిటో ఇక్కడ ఈ రాజగుహ్య యోగంలో ఆయన చెప్పబోతున్నాడు. అందుకని జ్ఞానం విజ్ఞాన సహితం, జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని చెప్తాను. జ్ఞానం అంటే శ్రీ అరవిందులు దీనికి చాలా గొప్పగా వ్యాఖ్యానం చేశారు. జ్ఞానము విజ్ఞానము. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, శుద్ధ ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. విజ్ఞానం అంటే ఆయన ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఆయన వ్యాపించి ఈ ప్రపంచాన్నంతటినీ కొన్ని సూత్రాలలో, శక్తులలో, ప్రకృతితో, వీటన్నిటితో ఆయన నడుపుతున్నాడు. ఆయన ఎట్లా నడుపుతున్నాడు ఇదంతా మనకి చూస్తే మనకి అసలు చాలా అవగాహనకి చాలా కష్టంగా ఉంటుంది. ఏమిటి ప్రపంచం అర్థం కాదు. ఎంత ఆలోచించినా కూడా మనకి పూర్తిగా అందనట్లుగా ఉండి అయోమయంలో, దిగ్భ్రాంతిలో పడిపోతాం. ఇదంతా మంచి ప్రపంచమా, చెడ్డ ప్రపంచమా, ఇది జ్ఞానమా, అజ్ఞానమా, అన్నీ కలగలుపుగా మిశ్రమంగా ఉన్నట్టు మనకు కనపడతాయి. మహాజ్ఞానులు ఉన్నారు, మహారాక్షసులు ఇక్కడే ఉన్నారు, అత్యంత కరుణామయులు ఇక్కడే ఉన్నారు, మహానిరంకుశులు కూడా ఇక్కడే ఉన్నారు. అన్నీ కలగలుపుగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడి లక్ష్యం ఏమిటి, ఎటు తీసుకుపోతున్నాడు, అసలు ఇది ఏం ప్రపంచం అని అసలు అర్థం అవదు. దీనిని అర్థం ఎలా చేసుకోవాలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇది మనసుకి అర్థం కానప్పుడు ఒక్కొక్కసారి ఈ ప్రపంచం ఉందో లేదో అనిపిస్తుంది, లేదేమో అని కాసేపు, ఉన్నదేమో అని కాసేపు, అటు ఇటు కాకుండా తెగకుండా ఉంటుంది మనసుకి. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఈ విజ్ఞానాన్ని జ్ఞానంతో కలిపి నీకు చెప్తే మొత్తం సమగ్రమైన దైవం ఏమిటో అర్థమైపోతుంది, ప్రపంచం అంతా అర్థమైపోతుంది,
శ్రీకృష్ణుడు మాత్రమే మనకి ప్రపంచంలో నేనున్నాను, ఈ విశ్వాన్నంతా నేను నడుపుతున్నాను, ఇందులో నువ్వు నా ఉపకరణంగా పనిచేయాలి, ఇదంతా యథార్థమే అర్జున అని మొట్టమొదటిగా చెప్పినటువంటి దైవం శ్రీకృష్ణుడు మాత్రమే. ఇందులో ఆయన అదే చెప్తున్నాడు, జ్ఞానం విజ్ఞానంతో కలిపి నీకు చెప్తాను, ఇది గనక నువ్వు తెలుసుకుంటే, యజ్ఞాత్వా, ఇది గనక నువ్వు తెలుసుకుంటే నీకు అశుభాల నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు. ఈ అశుభం అంటే కూడా అహానికి చాలా ఇష్టం. దానికి ఉన్న భయం ఒక్కసారిగా పోతుంది. అమ్మ అశుభాలు అంటే దీనికి లెక్కలు పెద్ద లిస్టే ఉంది. అహంకి అశుభం అంటే ఏమిటి? దాని దృష్టి నుంచి దానికి నష్టం కలిగించేది, ఆ అహంని లేకుండా చేసేది, దానితో సంఘర్షణ పడేది, అది అనుకున్నవా అవన్నీ కూడా నెరవేరకుండా ఉండేటువంటి వాటన్నిటికీ అడ్డం వచ్చేది, ఇవి దానికి అశుభాలు. ఈ అశుభాలన్నీ ఎట్లా పోతాయా అని అహం తాపత్రయపడుతూ ఉంటుంది. పడి దానికి దోషణం చేస్తుంది. ఏదో దిష్టి అంటుంది, శకునాలు అంటుంది, లేకపోతే ఇంకేదో జ్యోతిష్యాలు అంటుంది, ఏవో దానికి తోచినవన్నీ అని తను కోరుకున్న వాటికి అడ్డం వచ్చే వాటన్నిటినీ తీసి అవతల బారేయాలని చూస్తూ ఉంటుంది. అది అహంకి అశుభం. కానీ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి అశుభాలు అహానికి సంబంధించిన అశుభం చెప్పట్ల ఆయన ఏం అశుభం చెప్తున్నాడంటే, ప్రపంచంలో ఉండేటువంటి ఈ దుష్టత్వం, తర్వాత దుఃఖం, బాధ, కష్టం, ఇవన్నీ కూడా ఎలా తొలగిపోతాయో నేను నీకు చెప్తాను. ఇవి మానవ చైతన్యానికి చాలా కష్టమైనటువంటివి, ఇవి మనకి అశుభాలు. ఇవి ఎట్లా పోతాయో నేను చెప్తాను. అందుకని ఏ జ్ఞానాన్ని అయితే నీకు తెలుసుకుంటే ఈ అశుభాలన్నీ కూడా పోతాయో, నీ చైతన్యం పొరపాట్లతో తడబడుతూ దైవం వైపుగా పోతోందో అవన్నీ కూడా నేను తొలగిస్తాను అర్జున. ఇది నేను చెప్పబోయేది నీకు. అందుకని ఇది రాజవిద్య, మహోన్నతమైనటువంటి విద్య అని చెప్తాడు. చెప్పి అనసూయ అనే మాట వాడాడు. అసూయ లేనివాడివి అన్నాడు. ఈ అసూయ లేకపోవడం ఏమిటి? ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ శ్లోకంలో? అసూయ లేనివాడివి కనుక నీకు నేను చెప్తున్నాను అని అన్నాడు. ఈ అసూయ లేకపోవడం అంటే ఏంటంటే, మన బాహ్య చైతన్యం, మన మనస్సు, ఇవన్నీ మనకున్నటువంటి ఇంటెలిజెన్స్, ఇదంతా కూడా ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని, దైవాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఇది ప్రశ్న వేస్తుందిట జ్ఞానాన్ని. నువ్వెవరసలు, నువ్వేంటి అని చెప్పి మన ఇంటెలిజెన్స్, హేతుబద్ధమైన రీజన్తో ఉన్నటువంటి మనసు జ్ఞానాన్ని అంతటినీ కూడా అసూయతో ప్రశ్నిస్తుంది అని అన్నారు. ఇది విమర్శనాత్మకమైనటువంటి బుద్ధి, ఇంటెలిజెన్స్ మనది. అన్నిటినీ కూడా వివేచించి అర్థం చేసుకునే ఇంటెలిజెన్సు రీజన్ని ఉపయోగించి జ్ఞానం ఏమిటి, దేవుడేమిటి, ఎక్కడున్నాయి, దైవం ఏమిటి అని ఇలా అది అసూయతో ప్రశ్నిస్తుంది. దానికెందుకు అసూయ అంటే ఆ ఇంటెలిజెన్స్ కూడా అజ్ఞానంలో భాగమే గనక అది ఉండాలి. జ్ఞానం వస్తే అది ఉండడానికి వీలుండదు, మారిపోవాల్సి వస్తుంది. మారడం అనేది మన అజ్ఞాన ప్రకృతికి అస్సలు ఇష్టం ఉండదు. మారమంటే మనకి ఇష్టం ఉంటుందా? వేరే వాళ్ళని మారమని చెప్తాం, నువ్వు మారు కావాలంటే అని. వాళ్ళు మారడానికి మనం నీతులు, ఉపాయాలు చెప్తాం, కానీ మనని మనం మార్చుకోవాలంటే మాత్రం మన ఇంటెలిజెన్స్కి, మన బుద్ధి నేనున్న అహంకారంలోనే ఉంటా, నేను మారను అని అంటుంది. అని అసలైనటువంటి జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అసూయతో అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి అటువంటి అసూయ లేదు, అటువంటి బుద్ధి నుంచి అతను విముక్తమైనాడు. అజ్ఞానంలో ఉండే కింద గుణాలలో ఉండేటువంటి బుద్ధి నుంచి అతడు విముక్తుడై శుద్ధ సాత్విక స్థితికి వెళ్ళాడు. ఆ శుద్ధ సాత్విక స్థితి ఎట్లా ఉంటుందంటే, సర్వంలో కూడా దైవాన్ని చూస్తాడు, సర్వము దైవానిదే అనుకుంటాడు, అంతా కూడా సుఖంగా, సంతోషంగా నాలాగా ఉండాలనుకుంటాడు, నా ఆత్మ లాంటిదే అందరి ఆత్మ అనుకుంటాడు.
ఇటువంటి జ్ఞానం కలిగితే అది శుద్ధ సాత్విక స్థితికి చెందినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానంలో అసూయ అనేది ఉండదు. పక్కవాడిని చూసి అసూయపడడు సాత్వికుడు, ఆనందపడతాడు. ఆనందపడి సంతోషంగా ఉన్నాడు కదా అతను అని చెప్పి ఆనందపడతాడు. తనకు ఉన్నా లేకపోయినా కూడా, తనకంటే ఎక్కువగా అధికుడుగా కీర్తి పొందిన సంపద ఉన్నా ఏమి ఉన్నా సరే అవతల వాడిని చూసి ఆనందపడేటువంటి తత్వం సాత్విక స్థితిలో మాత్రమే ఉంటుంది. అక్కడ అసూయకి చోటు లేదు. ఇప్పుడు అర్జునుడు అటువంటి స్థితిలో ఉన్నాడు గనక పరమాత్మ ఆయనని ఉద్దేశించి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ ప్రవక్ష్యామ్యనసూయవే అన్నాడు. ఇప్పుడు ఈ విజ్డమ్ గురించి ఆయన చెప్తూ, మరి భగవంతుడు ఉన్నాడని, దైవం ఉన్నాడని ఎలా తెలుస్తుంది మనకంటే చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్న ఏవో చెప్తున్నారు, మన సంస్కృతిలో ఉంది, మనం వింటూ వచ్చాం. కాబట్టి భారతదేశంలో ఉన్న చాలామందికి దైవం ఉన్నాడనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. మనకి అనుభవం లేకపోయినా ఆ విశ్వాసంతోనే మనం జీవితాన్ని గడుపుతూ దైవం కోసం వెతుకుతూ ఉంటాం. తెలుసో తెలియకో, కిందబడో మీదబడో, మొత్తానికి ఆ దైవం వైపుగా వెళ్ళాలనే ఆకాంక్ష ఒకటి మనకి ఉంటుంది. అటువంటి ఫెయిత్ తప్పకుండా ఉండాలి అన్నారు శ్రీ అరవింద్. బట్ ఫెయిత్ ఈజ్ నెసరీ. ఇఫ్ ఫెయిత్ ఈజ్ యాబ్సెంట్, ఇఫ్ వన్ ట్రస్ట్ టు ద క్రిటికల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు అనుకున్నామే విమర్శనాత్మక బుద్ధి, క్రిటికల్ ఇంటెలిజెన్స్, ప్రతిదాన్ని కూడా విమర్శించి ఇది రైటా తప్పా అని ఆలోచించే బుద్ధి, అది ఇఫ్ వన్ ట్రస్ట్ టు ద క్రిటికల్ ఇంటెలిజెన్స్ విచ్ గోస్ బై అవుట్వర్డ్ ఫ్యాక్ట్స్ అండ్ జెలస్లీ క్వశ్చన్స్. అందుకని మన ఇంటెలిజెన్స్ ఎప్పుడూ కూడా బయట వైపుకే ఆలోచిస్తూ ఉంటుంది. బాహ్యంలో ఉన్న వాటి గురించే అది ఆలోచించి విమర్శించి సత్యమా కాదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్లాంటి బయట విషయాలని మాత్రమే, అంటే బయట ప్రపంచంలో పైకి కనపడే విషయాలని మాత్రమే ఆలోచించి అర్థం చేసుకోవాలని ప్రయత్నించేటువంటి మన క్రిటికల్ ఇంటెలిజెన్స్, ఈ విమర్శనాత్మక బుద్ధి, దీని మీద కనుక మనం ఆధారపడితే ఇది జెలస్లీ క్వశ్చన్స్, దీనికి చాలా అసూయ, ఇది జ్ఞానాన్ని క్వశ్చన్ చేస్తుంది అని అన్నారు. ఫెయిత్ అంటే ఏమిటి? ఫెయిత్ అంటే మనకి బాగా తెలుసు, విశ్వాసం. అంత కూడా తెలియదా మనకి? నమ్మకం, విశ్వాసం. ఈ నమ్మకం విశ్వాసం కంటే మూఢనమ్మకం, మూఢ విశ్వాసం చాలా ఎక్కువగా మానవులలో మనం చూస్తూ ఉంటాం. ఎంత మూఢ విశ్వాసం అంటే అక్కడ ఏదైనా ఉంది, ఏదో నీకు జరుగుతుంది అనగానే పరిగెత్తి వెళ్ళిపోతాం అక్కడికి. వాళ్ళ దగ్గర అంత జ్ఞానం ఉందా లేదా అని అప్పుడు మన బుద్ధి ఆలోచించనియ్యదు. ఆ మూఢత్వంలోకి మనం వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. చెప్పింది జరగకపోతే మనం మళ్ళీ ఏం వెనక్కి తిరిగి విమర్శించుకోం. కొత్త వాళ్ళు ఎవరో ఉంటారు, మేం చెప్తాను రండి అనగానే అటు పరిగెత్తుతాం. అందుకని మన బుద్ధి అలాగా బాహ్యంలోకే పరిగెత్తుతూ ఉంటుంది. శ్రద్ధ అన్నారు. ఫెయిత్ అంటే శ్రద్ధ అంటే అంతరంగంలో విశ్వాసం అని అర్థం. బయట మైండ్కి ఉన్నటువంటి ఫెయిత్ కాకుండా అంతరంగంలో మనకి ఉండే దృఢమైన విశ్వాసం. అంతరంగం అంటే చాలా లోతుల్లో ఉంది. మనకి తెలిసినటువంటి చైతన్యం కంటే చాలా చాలా లోతుల్లో ఉంటుంది అంతరంగం అనేది. అక్కడ దైవం ఉంటాడు అంతరాత్మగా, అక్కడ ఫెయిత్ అనేది ఉంటుంది. అందుకని మనం తెలుసుకోవలసినటువంటి దైవాన్ని గురించిన ఫెయిత్ అంటే శ్రద్ధ, ఆయన ఉన్నాడు అనే శ్రద్ధ. అంతకు మించి ఇక బయట మన అహంకి కావలసినటువంటివన్నీ చేసే మ్యాజిక్లు గిమ్మిక్లు ఏమన్నా బయట కనపడితే వాటి మీద ఫెయిత్ చెప్పట్లేదు శ్రీకృష్ణుడు. అందుకని అంతరంగంలో దైవం మీద ఉండేటువంటి శ్రద్ధ ముఖ్యం అని అన్నారు. అందుకని ఫెయిత్ని మనం విశ్వాసం, నమ్మకం అని ట్రాన్స్లేట్ చేయం, శ్రద్ధ అని ట్రాన్స్లేట్ చేస్తాం తెలుగులో. విశ్వాసం అంటే బాహ్యమైనటువంటి వాటి మీద ఉండే నమ్మకం, శ్రద్ధ అంటే అంతరంగంలో ఉండేటువంటి ప్రగాఢమైన విశ్వాసం. రాజవిద్య, గుహ్యమైనటువంటి ఈ అధ్యాయాన్ని గురించి ఆయన చెప్తూ దీన్ని అనుసరించడం చాలా తేలిక అన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడికి చెప్తున్నాడు,
అర్జునుడికి ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా అనేటువంటి సమస్యకి పరిష్కారం ఎక్కడుందంటే ఇదిగో ఈ సమగ్రమైనటువంటి దైవాన్ని తెలుసుకోవటం, ఈ సమగ్రమైన జ్ఞానాన్ని తెలుసుకోవటంలో ఉందన్నమాట. ఇదంతా తెలిస్తే అప్పుడు యుద్ధం అనేటువంటిది నేను చెయ్యాలా వద్దా. యుద్ధం అనేది మన కర్మలకి ఒక సింబల్ అంతే. మనం కూడా అన్ని పనులు చేయాలా వద్దా అనేటువంటి దానికి ఇక్కడ మనకి సమాధానం మనకి దొరుకుతుంది. అర్జునుడికి కూడా కురుక్షేత్రంలో ఆయనకు కూడా దొరుకుతుంది. ఆయనేమో యుద్ధం చేయాలి, మనమంతా ఏమో మనకున్నటువంటి కర్మలన్నింటినీ ఎటువంటి సమగ్రమైన జ్ఞానంతో చేస్తే కృష్ణుడి వైపుకి వెడతాం, ఆయన ఇన్స్ట్రుమెంట్ అవుతాం అర్జునుడిలాగా అనేది మన సమస్య. అందుకని మనకి పరిష్కారం ఉంది, అర్జునుడికి కూడా పరిష్కారం ఉంది. ఈ యోగాన్ని చేయటం చాలా సులభం అన్నాడు. చాలా తేలిగ్గా ఉన్న వాటి వైపుకి మనసు చాలా తొందరగా పరిగెత్తుతుంది తేలిగ్గా ఉంటే. ఆయన ఎటువంటి తేలిగ్గా ఉందని చెప్తున్నాడంటే, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అన్నాడు. ఈ రాజవిద్య అనేది ఈ రహస్యమైన యోగం ఇది చాలా పవిత్రం, ఉత్తమమైనది అర్జున. దీన్ని గనక అనుసరించటం అనేది సుసుఖం, చాలా గొప్ప సుఖంగా ఉంటుంది, కష్టంగానే ఉండదు అసలు అని ఆయన అన్నాడు. సాధన చేయడం చాలా కష్టం. మనం ఎన్నో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు ఇవన్నీ కూడా చేస్తే కానీ దైవజ్ఞానం వైపుకి వెళ్ళలేము అన్నది జ్ఞానయోగం. జ్ఞానంలో మనం ఆత్మ విచారణ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రాజయోగంలోట చాలా సుఖంగా దీన్ని యోగాన్ని మనం అనుసరించి కృష్ణ పరమాత్మ చైతన్యం వైపుకి మనం వెళ్ళచ్చు అని ఆయన చెప్తున్నాడు. ఇది చాలా సుఖం, ఇది చాలా నాశనం లేనటువంటి యోగం, గొప్ప యోగం అని అన్నాడు. ఇంకొక మాట కూడా అర్జునుడికి చెప్తున్నాడు. ఈ యోగాన్ని అనుసరిస్తే అశ్రద్ధ ధానా పురుష ధర్మాన్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అన్నాడు. ఈ ధర్మాన్ని విశ్వసించి మానవులంతా నన్ను పొందుతారు విశ్వసిస్తే. కానీ ఈ యోగాన్ని విశ్వసించకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మృత్యురూపమైన మార్గంలోనే తిరుగుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, పుడుతూ ఉంటారు. వాళ్ళు ఇలా ఈ మృత్యు బంధంలో చిక్కుకుపోయి ఉంటారు, దీన్ని విశ్వసించకుండా ఉన్నవాళ్ళు అని అన్నాడు. ఇప్పుడు అర్జునుడి మనసుకి ఒక విభ్రాంతి కలిగింది. ఆయనని ఆ విభ్రమం ముంచెత్తినప్పుడు ఈ యుద్ధం నుంచి ఆ విభ్రమం ఆయన్ని వెనుక అడుగు వేసేటట్టుగా చేసింది. వెనక్కి వెళ్ళిపోయాడుగా, నేను చెయ్యలేను ఈ యుద్ధం అని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి ఆయన విభ్రమం అంతా కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి ఈ జ్ఞానంతో పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది, తొలగిపోయింది మొత్తం. ఆయన చెప్తున్నటువంటి సమగ్ర జ్ఞానమే రహస్యాలలోకెల్లా రహస్యం అని అన్నారు. ఈ జ్ఞానమంతా కూడా ఈ సమగ్రమైనటువంటి దైవ జ్ఞానాన్ని మన బుద్ధి ఎందుకు ప్రశ్నిస్తుంది? ఇది ఉందా లేదా, ఈ జ్ఞానం అనేది ఉన్నదా లేదా అని మానవుడి యొక్క బుద్ధి సందేహంలో ఎందుకు పడుతుంది అంటే, అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, మన ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఒకటి ఉన్నది లోపల, అది దైవానికి చెందినటువంటి యథార్థ సత్యం. దాన్నే మనం ఆత్మ, అంతరాత్మ అని అంటున్నాం. మనలో ఉన్నటువంటి దైవం అంతరాత్మగా, ఆత్మగా ఉన్నాడు. మన బుద్ధి ఏం చేస్తుంది? బయట వాటన్నింటినీ కూడా ఆలోచించి బయట వాటిని బట్టి అంతరంగంలో దైవం ఉన్నాడా లేదా అని నిర్ణయం చేస్తూ ఉంటుంది. బయట ఉండేటువంటి ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా చూసి ఇందులో దైవం ఎక్కడున్నాడు, లేడు అని బుద్ధి నిర్ణయం చేస్తుంది. అందుకని మన బుద్ధి సమగ్రమైనటువంటి దైవ జ్ఞానాన్ని ప్రశ్న వేస్తుంది. నువ్వు ఉన్నావా లేవా, అసలు చెప్పు, నాకేం తోచట్లేదు అంటుంది. ఈ యోగాభ్యాసంలో ఏమవుతుందంటే, మన స్థితిని అంతటినీ కూడా, మన అపరాప్రకృతిని అంతటినీ కూడా పరివర్తన చెయ్యమని మనం
దైవం చేతిలో మనని మనం పెట్టుకోవచ్చు ఈ యోగం గనక అభ్యసిస్తే. దైవమా నువ్వే పనిచేయి నాలో, నా అజ్ఞాన ప్రకృతిని అంతటినీ కూడా నీకు నేను సమర్పిస్తున్నాను అని ఆయనకు సమర్పించడం, కూర్చోవటం. మన పని ఇంకేం లేదు, ఆయనకు అప్పగించి కూర్చోవటమే. ఇంత సుఖమైన యోగం ఇంకేమీ లేదు. వేరే జ్ఞానాలు యోగాలు అయితే అవి చేయండి ఇవి చేయండి అని చెప్పి ఆ శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కానీ ఈ రాజవిద్యా యోగంలోట నాది అజ్ఞాన ప్రకృతి, పరమాత్మ నేను నీ చేతిలో పెట్టా, నువ్వు దీన్ని ఏం చేసినా నీ ఇష్టం అని వెళ్ళి మన కుర్చీలో మనం కూర్చోవచ్చు. మనం చేయాల్సింది ఏమీ లేదు. అది ఎట్లా కుదురుతుంది? అట్లా అంత సులభంగా ఆయన మనలో మార్పు తీసుకొస్తాడా? అంత జ్ఞానం ఆయన కలిగిస్తాడా అంటే చేస్తాడు. కృష్ణుడు చెప్తున్నాడు, నేను చేస్తాను. ఎట్లా చేస్తాను? చాలా క్రమాధికంగా చేస్తాను, ప్రోగ్రెసివ్ వేలో చేస్తాను, చాలా సింపుల్గా చాలా సరళంగా చేస్తాను, తర్వాత చాలా నిర్దుష్టంగా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. మారుతుంది అంటే మారుతుంది అంతే, అట్లా ఖచ్చితంగా నేను చేస్తాను అని మన అస్తిత్వాన్ని అంతటిని, మన బీయింగ్ అంతటిని, మన అస్తిత్వం అంటే మనకి తెలుసు. మన అస్తిత్వం అని అంటే ఏమిటి? మన బీయింగ్ అంటే మన మనస్సు, మన వైటల్ ప్రాణిక స్థితి, తర్వాత మన ఫిజికల్ కాన్షియస్నెస్ భౌతిక చైతన్యం. ఈ మూడు కలిపితే మన బీయింగ్ అవుతుంది. ఇది ఔటర్ బీయింగ్. లోపల మనకు ఒక అంతరాత్మ కూడా ఉంది. ఈ అంతరాత్మ, మనస్సు, ప్రాణిక స్థితి, వైటల్, ఫిజికల్ కాన్షియస్నెస్ అన్నీ కలిపితే మన బీయింగ్ అస్తిత్వం. దైవానికి కూడా ఇట్లాంటి బీయింగే ఉంది. దైవం అన్నప్పుడు, ఈశ్వరుడు అన్నప్పుడు ఆయనకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది. మనకి మళ్ళీనే ఆలోచించే మైండ్ ఉంది ఆయనకి. ఆయనకు కూడా ఒక సంకల్పం, లక్ష్యం ఉన్నాయి, వైటల్ ఉంది. వీటన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి ఫిజికల్ కాన్షియస్నెస్ కూడా ఆయనకు ఉంది. లేకపోతే ఎలా పనిచేస్తాడు? అందుకని గోవర్ధన పర్వతం ఎత్తాడు అంటే మరి ఆయనకి మనిషిగా ఉన్నాడుగా, రూపం ఉందిగా. అట్లాగే ఆయనకి ఎత్తాలి అనే సంకల్పం ఒకటి ఉందిగా. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనేటువంటిది పూర్తిగా ఆయనకి తెలుసు కదా. అందుకని ఆయన డివైన్ బీయింగ్, మనం అన్డివైన్ బీయింగ్, మనం అజ్ఞానంలో ఉన్నటువంటి అస్తిత్వాలం. అందుకని మన అస్తిత్వాన్ని అంతా కూడా, మన బీయింగ్ని అంతా ఆయన ఏం చేస్తాడంటే ఆయనలోకి తీసేసుకుంటాడు. తీసేసుకుని మన బీయింగ్ మీద జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత నెమ్మదిగా మన అంతరాత్మనంతటినీ కూడా ఆయన మారుస్తూ ఉంటాడట. ఇది ఇంత సులభంగా ఉన్నటువంటి యోగం అన్నాడు. అంటే మన ఈగోకి, మన మనసుకి కూడా చాలా నచ్చుతుంది. మనం ఏం చేయక్కర్లేదు కదా, చూద్దాం ఏం చేస్తాడో భగవంతుడు, ఎట్లా మారుస్తాడో చూద్దాం అని. మార్చటం అంటే మనం ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఇంకా మనం ఏమీ ఆయన్ని అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఎవరికైనా ఏదైనా ఒకటి ఇచ్చామంటే మళ్ళీ వెనక్కి అడుగుతామా? మనం అడగంగా, మీరే తీసేసుకోండి అది మీదే అని ఇచ్చేస్తాం. అట్లాగే మన బీయింగ్ అంతటినీ కూడా కృష్ణుడికి ఇచ్చేసామంటే దాని అర్థం ఏమంటే ఇంకా నీ ఇష్టం, నువ్వు దీన్ని ఎట్లాగైనా మార్చు అని ఆయన చేతిలో పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఆయన నెమ్మదిగా ఆయన చేతిని చక్కగా మన మీద పెట్టి ఆయన మన బీయింగ్ని మార్చేటువంటి పని మొదలు పెడతాడు. ఎట్లా మారుస్తాడు ఆయన? ముందు ఈగో అనేది పోవాలి. తర్వాత దాని కింద ఉన్నటువంటి 3 గుణాలు అవి కూడా పూర్తిగా నియంత్రణలోకి రావాలి. తమోగుణము, రజోగుణము, సత్వగుణం, ఈ 3 గుణాలు కూడా ఒక నియంత్రణలోకి రావాలి. వచ్చి వీటన్నింటి వెనకాల ఉన్నటువంటి ఆ డివైన్ సోల్ ఒకటి మనలో ఉంది, అంతరాత్మ అని అంటూ ఉంటాం మనం. మామూలుగా అంటాం కానీ మనకి ఏం అందలా, అది ఇంకా అంతరాత్మ అందలా. కాకపోతే అదొకటి ఉందని మనకి ఇంటలెక్చువల్గా మాత్రం మనకు తెలుసు, ఒక అంతరాత్మ మనలో ఉంది, అది పనిచేస్తోంది అని మనకి బాగా అర్థమైంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నెమ్మదిగా అహంని ఎలా చేంజ్ చేయాలి, ఎలా మార్చాలి,
అది పని కార్యక్రమం ఆయన మొదలు పెడతాడు. ఆ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది మన అహంకి నచ్చని ఎక్స్పీరియన్సెస్తో మొదలు పెడతాడు. అహం ఎలా పోతుంది? దానికి నచ్చినవి ఇస్తే ఇంకా బలంగా ఉంటుంది. మనం మంచి టానిక్ వేసుకుంటే మనకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే మనకి బలం కావాలంటే మంచి విటమిన్లు వేసుకోవాలి, టానిక్స్ ఇవన్నీ పనికొచ్చినట్టు అహంకి దానికి నచ్చినవన్నీ కూడా దైవం ఇస్తే అది గట్టిగా బలపడిపోతుంది. ఇంకా దాన్ని తీయటం అనేది కుదరని పని. అందుకని ఆయన ఏం చేస్తాడట అంటే అహంకి నచ్చనటువంటి అనుభవాలన్నీ ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనకి వచ్చేది మొట్టమొదట దుఃఖం. ఏమిటి ఇట్లా ఎందుకు వస్తోంది దుఃఖం అని మనకి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ తడుములాటలో ఎవరు ఎవరు మన అస్తిత్వానంతటిని దైవంలో పెట్టేవాళ్ళు ఎవరుంటారు అంటే, కొంత సత్వస్థితికి వచ్చిన వాళ్ళైతే ధైర్యం కలిగి ఆయన చేతిలో మనని మనం పెట్టుకుంటాం. మనకు కొంచెం ధైర్యం వస్తుంది. ధైర్యం గలవాళ్ళం అయితే పెడతాం. పెట్టి నీ ఇష్టం పరమాత్మ, నువ్వేం చేసినా పర్వాలేదు అని చెప్పి మనం అంటాం. అటువంటి వాళ్ళు ఆయనకి ప్రియులు అన్నాడు ఆయన. ఎటువంటి వాడు ప్రియుడు ఆయనకి అంటే, జ్ఞాని నాకు ప్రియుడు, చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎందుకు? మిగతా వాళ్ళందరూ, మిగతా భక్తులంతా కాదా అంటే, మిగతా భక్తులంతా కూడా నాకు ఇష్టమైన వాళ్ళే, కానీ జ్ఞాని నాకు ఇష్టమైన వాడు ఎక్కువ అని అన్నాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం అస్థిత సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. జ్ఞాని ఏమనుకుంటాడంటే, భగవంతుడే నా లక్ష్యం, నా గమ్యం ఆయనే అని మిగతా వాటిని ఏవి పట్టించుకోకుండా దైవాన్ని కోరుకుంటాడు. కాబట్టి నాకు ఆయన ప్రియుడు, నేను అతనికి ప్రియుడిని అని కృష్ణుడు అన్నాడు. అందుకని ఆయన చేతిలో మన అస్తిత్వాన్నంతటినీ పెడితే మన అస్తిత్వాన్నంతటినీ మార్చేటువంటి పని ఆయన మొదలు పెడతాడు. అప్పుడు ఆయనకి మనం జ్ఞానంతో ఉన్న ఇన్స్ట్రుమెంట్గా మనం తయారవుతాం. మన మైండ్ అంతా దైవం ఏం కోరుకుంటున్నాడో అట్లా అయిపోతుంది. మన కోరికలన్నీ దైవం ఏమి కోరుతున్నాడో ఆ కోరికని తీర్చేటువంటి విధంగా మన వైటల్ అంతా అట్లా మారిపోతుంది. అర్జునుడు అట్లాగేగా మారిపోతున్నాడు నెమ్మదిగా. మొట్టమొదట్లో ఉన్నట్టు లేడు. అధ్యాయాలు జరుగుతున్న కొద్దీ ఆయనలో మార్పు వస్తూ ఉంది. వచ్చి చిట్ట చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కరిష్యే వచనంతవా అన్నాడు. నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నాడు. ఇంత మార్పు వచ్చింది ఆయన. అలా మనలో కూడా ఇటువంటి మార్పే వచ్చి దైవం ఏం కోరుతున్నాడో తెలిసి అది చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్గా మనం తయారైపోతాం. అట్లా ఆయన మన బీయింగ్ అంతటినీ కూడా మారుస్తాట. ఆయన చెప్తున్నాడు అర్జునుడికి, ఈ ప్రపంచాన్నంతా కూడా ఎలా తీసుకొచ్చాడో, ఆయన ఎలా వచ్చాడో అర్జునుడికి చెప్తున్నాడు. ఇంతవరకు అర్జునుడికి తెలియదు, బావే అనుకున్నాడు ఆయన, మా బావగారే అనుకున్నాడు. కానీ పరమాత్ముడు, ఈయన విశ్వాన్ని నన్ను కూడా తీసుకొచ్చిన వాడు, ఈయన పరమ పురుషుడు, పురుషోత్తముడు అని తెలుసుకోవాలి ఆయన, తెలియదు. అందుకని బావా అని చనువుగా ఉన్నాడే తప్ప పరమాత్ముడు, పురుషోత్తముడు అనేటువంటిది తెలియదు. ఇప్పుడు కురుక్షేత్రంలో ఆయన ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే, ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః భూతగ్రామమిమం కృష్ణం యవశం ప్రకృతేర్వశాత్ అని అన్నాడు. నా మాయను నేను స్వాధీనం చేసుకుని ప్రకృతికి వశం కాకుండా నేను ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించాను. కానీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రకృతికి వశులైనటువంటి వాళ్ళు అని చెప్పి అన్నాడు. ఆయన ఏమో దివ్య ప్రకృతికి ఆయన వశం కాలే. కానీ మనందరం ఎలాంటి వాళ్ళం? మనం ప్రకృతికి వశమైనటువంటి వాళ్ళు. మన అజ్ఞాన ప్రకృతే మన అంతరాత్మని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని అంతరాత్మని నోరెత్తనీయకుండా నడిపిస్తోంది ప్రకృతి. ఆ ప్రకృతి కింద ఉన్నవే అహం, గుణాలు అన్నీ కూడా. అంతరాత్మ ఒకవేళ ఏదైనా నోరు తెరిచి అహంని, ఏమిటిలా అధర్మం చేస్తున్నావు నువ్వు, తప్పు కదా అని అంటే, అహం అంటుంది,
నీ మాటలు ఇక్కడ చెల్లవు, నువ్వు మాట్లాడకుండా కూర్చో, కావాలంటే భజన చేసుకో, లేకపోతే మీ పూజా మందిరంలోకి వెళ్ళి ధ్యానం చేసుకో గంటలు గంటలు, అంతేగాని ప్రపంచంలో ఎట్లా పని చేయాలో నాకు నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి అహం అంతరాత్మని నోరెత్తకుండా చేస్తు. ఏమిటి అంతరాత్మకి ఈ మాత్రం శక్తి కూడా లేదా? ఉంటే గనక ప్రపంచం ఇలా ఉండదుగా. ఎన్నో మంచి విషయాలు మనందరికీ తెలుసు, కానీ అవి ఆచరణలో పెట్టడానికి ఎవరు అడ్డం వస్తున్నారో మనకు అర్థం అవ్వదు. ఎంతో మంచి సంకల్పాలన్నీ కూడా ఆచరణకు వచ్చేసరికి ఏమాత్రం అసలు 1% కూడా సరిగ్గా జరగకపోవటం అనేది మనం చూస్తున్నాం. ఎవరు ఇట్లా మనని అడ్డం పెడుతున్నారు మన అంతరాత్మని అంటే ఈ ప్రకృతి అంతా కూడా, అజ్ఞానంలో ఉన్న ప్రకృతి అడ్డం పెడుతోంది. దీనికి బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ దైవ జ్ఞానంతో ఏం చేయాలంటే ఈ మన అజ్ఞాన ప్రకృతికి ఉన్నటువంటి బలాన్నంతటినీ కూడా పోగొట్టాలి, అంతరాత్మ బలాన్ని మనం పెంచాలి. ఇది శ్రీకృష్ణుడు చేయబోతున్నటువంటి పని. పరిణామంలో దైవం నుంచే మనం వచ్చినా కూడా మనం పరిమితమైనటువంటి జ్ఞానంతో ప్రపంచంలోకి వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దైవం ప్రకృతి వైపుగా మనం వెళ్ళాలి. ఇది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ అజ్ఞానంలో ఉన్నంతకాలం అర్జున, నీ ఇచ్ఛ, సంకల్పం, నీ బుద్ధి, నీ ఇంటెలిజెన్స్, లేకపోతే నీ మైండ్, నీ హృదయం, ఈ 3 కూడా అహంకారపూరితంగానే ఉంటాయి అని ఒక మాట శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అహంకారపూరితంగా ఉండబట్టి, అహంకారం కింద ఉండబట్టి అర్జునుడు ఏమన్నాడు? వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని నన్ను చంపమని నన్నెలా చెప్తావు కృష్ణ నువ్వు, వీళ్ళంతా నా వాళ్ళు కదా అన్నాడు. అందుకని అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎవరు నా వాళ్ళు ఎవరు కాదు అనేది ఈ అహం బుద్ధికి, మన ఇచ్ఛకి, బుద్ధికి, మనస్సుకి ఏమీ తెలియదు. అహం ఏది అనుకుంటే అదే సరి అయినది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎవరు మనవాళ్ళు? దైవం ఎవరు మనవాళ్ళు అని అనుకోమన్నాడో వాళ్ళే మనవాళ్ళు నిజానికి. కానీ మన అహం మాత్రం ఎవరు మనవాళ్ళో అది అనుకున్నట్లే మనవాళ్ళు అనుకో అని అంటూ ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు, అహంకారంలో ఉన్నంతకాలం కూడా మనిషి ఆత్మచైతన్యం కానీ, అతని బుద్ధి, మనసు, అతను చేసేటువంటి పని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అహంకార దృష్టి నుంచే ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు అర్జునుడికి కూడా ఒక సంకల్పం ఉంది, తర్వాత అతనికి కూడా ఒక హృదయం ఉంది, అతనికి ఆలోచించే బుద్ధి ఉంది. వీటన్నిటినీ కూడా దైవోన్ముఖంగా తిప్పాలి అన్నాడు. ఈ దైవం వైపుకి ఎలా తిరుగుతుంది అంటే ఆ జ్ఞానాన్నే నెమ్మదిగా ఆయన చెప్పబోతున్నాడు. ముందుగా తెలుసుకోవాల్సింది మన పరమాత్మని మనం తెలుసుకోవాలి. గీత అంతా కూడా మన ఆధ్యాత్మిక జీవితం కోసం ఉన్నది, ఏకాంత జీవితం కోసం లేదు. ఇది శ్రీకృష్ణుడు మొట్టమొదటే చెప్పాడు. లేకపోతే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఎట్లాగా ఆయన తీసుకొస్తాడు? శ్రీకృష్ణుడు డీల్ చేస్తున్నది దేంతో డీల్ చేస్తున్నాడు? ప్రాక్టికల్ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా అనే అత్యంత ప్రాక్టికల్ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాడు. ప్రపంచంలో మనం బ్రతికేది కూడా అన్నీ ప్రాక్టికల్ విషయాలలోనే మనం బతుకుతున్నాం. అయినప్పటికీ కూడా దీని వెనకాల ఉన్నటువంటిది ఆత్మ అన్నాడు. ఆత్మ చైతన్యం భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఆయన నడుపుతూ ఉన్నాడు. ఆ భగవంతుడిని మనం తెలుసుకోవాలి. మొట్టమొదట పాయింట్ ఆధ్యాత్మికమైనటువంటిది. జీవితం అంటే ఆధ్యాత్మికమే, అంతేగాని మామూలు బాహ్య జీవితంలో ఉన్న రూల్స్ వేరే. ఆధ్యాత్మికత అంటే అర్చన, ఆరాధన, జ్ఞానము, ఇవి మాత్రమే జ్ఞానము, భగవంతుడు అనుకోవడం అనేది అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అందుకని శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట ప్రతి వ్యక్తి కూడా విశ్వసించాల్సింది తనలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి ఉంది అని విశ్వసించటం. తర్వాత ఆత్మ చైతన్యం వైపుగా మనం వెళ్ళటం, మన ఇచ్ఛని, మన బుద్ధిని, మన మనస్సుని, హృదయాన్ని అంతటినీ కూడా
దైవోన్ముఖంగా చేసుకోవటం అనేది మనం చెయ్యాలి అన్నాడు. దీనికి ఒక పద్ధతి చెప్పాడు. పద్ధతి కూడా చెప్పాలిగా, ఊరికే నీతి చెప్పి వెళ్ళిపోతే ఎట్లా? అందుకని అది ఎట్లా సాధించాలో కూడా చెప్పాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు, దీనికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే కర్మ, జ్ఞానం, భక్తి, ఈ మూడు కలిసినటువంటి ఒక సమగ్రమైన యోగం ఒకటి ఉంది. అది ప్రతి వాళ్ళు అనుసరించతగినది అన్నాడు. మనందరం కూడా చేయగలిగినదే శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నాడు. మొట్టమొదట తెలుసుకోవాల్సింది జ్ఞానం. అందుకే మొట్టమొదటి అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు మనకి సమత్వం గురించి చెప్పాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ అని చెప్పి ముందు మనకి సమత్వం సాధించటం, తర్వాత సుఖ దుఃఖాలను సమంగా చూడటం, లాభ నష్టాలు జయాపజయాలని కూడా సమంగా చూడటం. సమంగా చూడటం అంటే ఆ ఫలితాలని సమంగా చూడటం. ఫలితాలను ఏ వచ్చినా కూడా దైవానికే అర్పణ చేసి దుఃఖపడకుండా అశాంతిగా లేకుండా ఉండడం సమత్వంతో ఉండడం. మన లోపల ఉండేటువంటి అంతరంగ ఆత్మని ముందుగా మనం తెలుసుకోవటం అనేది జ్ఞానం. ఆ జ్ఞానం మనం పొందాలి. మనలో ఒక అంతర్గత జీవి ఉన్నాడు, అంతరాత్మ ఉన్నాడు. ఆ అంతరాత్మని దైవ ప్రకాశం ఒకసారి ఇలా తడుతుందిట. తట్టినప్పుడు ప్రతివాడికి కూడా అరే నాకేదో ఇవాళ ఒక రివలేషన్ వచ్చిందే, ఏంటో మంచి బాగుందే, బాగా అనిపించిందే నాకు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కొంత సాత్విక స్థితికి వెడుతూ ఉన్నప్పుడు, మన సాధనగా మనం జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన చైతన్య స్థితి నుంచి ఏది అధర్మమో అది వదిలిపెట్టగలగాలి, ఏది సత్యమో దాన్ని చేయగలగాలి. ప్రతి వాళ్ళం కూడా జ్ఞానం ఎలా వస్తుంది? మనం ఇప్పుడున్నటువంటి చైతన్య స్థితిలో ఇది పుణ్యం, ఇది పాపం అని మనకు తెలుసు, ఇది ధర్మం, ఇది అధర్మం అని తెలుసు. పాపాన్ని వదిలిపెట్టగలగాలి, అధర్మాన్ని వదిలిపెట్టగలగాలి, అసత్యాన్ని వదిలిపెట్టగలగాలి. ఆ ధైర్యం మనకి ఉండాలి మనం ఉన్నటువంటి చైతన్య స్థితి నుంచి. అట్లా మనకి తెలిసిన అధర్మాన్ని వదిలిపెట్టి ధర్మాన్నే మనం గట్టిగా ఆచరిస్తూ ఉంటే జయాపజయాలకి ఏమీ భయపడకుండా అప్పుడు మనం మరికొంత చైతన్య స్థాయికి వెళ్తాం. తమో గుణం నుంచి రజోగుణానికి వెళ్ళాం, అక్కడి నుంచి సత్వగుణానికి వెళ్తాం. ఆ చైతన్యం కొంచెం పెరిగిన తర్వాత అక్కడ మళ్ళీ ధర్మం అధర్మం వేరుగా ఉంటాయి. కింద స్థాయిలో ఉన్నప్పుడు ఉన్న ధర్మం కొంత పై స్థాయికి వెళ్ళినప్పుడు ధర్మం ఒకటి కావు. ఒక పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని మనం చేరుకునేదాకా ప్రతి చైతన్య స్థాయిలో చేయాల్సినటువంటి పని, చేయకూడని పని రెండు ఉంటాయి. సో మనకంటే కింద చైతన్య స్థాయిలో ఉన్నవాళ్ళు దొంగతనం చేస్తున్నారు. మనం అది చూసినప్పుడు ఏమనుకుంటాం? చచ్చా దొంగతనం ఎంత మహాపాపం అనుకుంటాం. మన చైతన్య స్థాయి నుంచి దొంగతనం అనేది మనం చెయ్యం. మనం ఏం చేస్తాం? మనకి కంటబడింది కూడా ఎవరికో ఇచ్చి ఎవరిదో ఇది వాళ్ళకి అప్పగించండి అంటాం. ఒక ధర్మంకి మనం నిలబడ్డాం, మనం కూడా తీసుకోవచ్చు కావాలంటే, ఎవడు అడగడు. కానీ మనం లోపల ఉన్నటువంటి అంతరాత్మ మనం ఉన్నటువంటి చైతన్య స్థాయిలో అది ఇదిగో ఇది తీసుకోవద్దు, ఈ దొంగతనం పాపం అంటుంది. మనం ఆ పాపం చెయ్యం. మళ్ళీ ఇలా ఇక్కడ ఈ చైతన్య స్థాయిలో ఈ దొంగతనం చేయకూడదు, లేకపోతే అబద్ధం ఆడకూడదు, ఇలాంటివి మనం కట్టుబడి చేస్తున్నప్పుడు ఈ ధర్మం మనని కొంచెం పైన ధర్మానికి తీసుకెళ్తుంది. ఇంకా కొంచెం పై ధర్మానికి వెళ్తాం. పై ధర్మానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనం ఏం చూస్తా అంటే సర్వంలో కూడా దైవం పనిచేస్తున్నాడు అని అప్పుడు తెలుస్తుంది. అందుకని ప్రతి వాళ్ళం కూడా మనకి తెలిసిన ధర్మాన్ని, మనం పుణ్యం అనుకుంటున్న దాన్ని మనం ఆచరిస్తూ ఉంటే పై ధర్మానికి తీసుకెడుతుంది అది అని చెప్తున్నాడు. అందుకని మన అంతరాత్మ, మన అంతరంగ జీవికి ఇలాంటి ధర్మాచరణ మనం చేస్తున్నప్పుడు దైవ ప్రకాశం మన అంతరాత్మకి తట్టి లేపుతుంది. ఆ తట్టి లేపి ఇదిగో ఈ ధర్మానికి వెళ్ళు, ఈ పని చెయ్యి అని అది చెప్తుంది. అందుకని కొంత పై చైతన్యానికి మనం వెడతాం, దైవానికి కొంచెం దగ్గరగా వెడుతున్నాం. అట్లా మనకు తెలిసిన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు అంతరాత్మలో
దైవం అంటే ఏమిటో ఆత్మని తెలుసుకునేటువంటి ఒక సమర్థత, ఆధ్యాత్మిక సమర్థత మనకి వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఎవరికి వాళ్ళకి ఆత్మ తెలియడం. ఇంకొకటి, విశ్వంలో ఉన్నటువంటి అందరిలో ఉన్న ఆత్మతో మన ఆత్మ ఒకటిగా అవటం, ఆ ఆత్మ నేను ఒకటే అన్న అనుభవం రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఇంకొక జ్ఞానం కూడా వస్తుంటా, ఇంకా హయ్యెస్ట్ నాలెడ్జ్ వస్తుందని చెప్పాడు ఆయన కృష్ణుడు. అదేమిటంటే వ్యక్తిలో విశ్వంలో ఉన్నటువంటి ఆత్మ కాకుండా ఈ రెండింటికి మించి ట్రాన్సెండెంటల్గా పరమమైన ఆత్మ ఉంది. దాన్నే మనం బ్రహ్మ అని అంటూ ఉంటాం. బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అని పిలుస్తుంటాం. ఆ ఆత్మను గురించినటువంటి ఒక అనుభవం మనకు వస్తుంది. ఈ ఆత్మ విశ్వంలో ఉంది, వ్యక్తిలో ఉంది, అంతటా ఉంది అనేటువంటిది జ్ఞానం అన్నాడు. ఈ ముందు జ్ఞానం తప్పనిసరిగా కావాలి, ఇది మనం పొందాలి అని అన్నాడు. అందుకని దైవాన్ని, సమగ్రమైనటువంటి దైవాన్ని మనం తెలుసుకునేటప్పుడు మొట్టమొదట స్టెప్లో ఆత్మని గురించినటువంటి అనుభవం మనకి రావాలి అన్నాడు. అది వచ్చిన తర్వాత ఆ తర్వాత మనకి కలిగేది భక్తి. ఆత్మే కాదు, ఆత్మగా ఉంటున్నటువంటిదే విశ్వంలో ఈశ్వరుడుగా, ప్రభువుగా ప్రపంచంలో పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. మనం ఆత్మని గురించి కంటే భగవంతుడిని గురించి ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. ఈశ్వరుడని, మహేశ్వరుడని, పరమాత్మని, దైవమని రకరకాల రూపాలలో మనం ఆరాధన చేస్తూ దైవం అనే మాట, ఈశ్వరుడు అనే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ ఈశ్వరుడు ఎవరు? ఈ ఈశ్వరుడు ఎవరంటే మన హృదయాలలో కూడా ఉన్నాడు. ఆయన ఉండి మనతో పనులన్నిటినీ కూడా చేయిస్తున్నాడు. విశ్వంలో ప్రకృతితో కూడా పని చేయించేది ఆయనే. మనలో కూడా ఒక ప్రకృతి ఉంది, పనిచేసే శక్తి పేరు ప్రకృతి. విశ్వంలో అంతటా కూడా పని చేయించేటువంటి ప్రకృతి మహేశ్వరుడిది, ఈశ్వరుడిది. ఆయన శక్తి పేరు ప్రకృతి. ప్రకృతి అంటే ఆయన శక్తి. మనం పనిచేసేటువంటి శక్తి పేరు ప్రకృతి. విశ్వంలో ఈశ్వరుడే ఇదంతా కూడా ఇన్ని కర్మలని చేయిస్తున్నాడు తన ప్రకృతితో అని మనకి అనుభవం కలిగినప్పుడు ఈశ్వరుడి మీద ఎనలేని ప్రేమ కలుగుతుంది. భక్తులందరికీ అదే కలిగింది. పోతన గారు కానీ, ఇతర భక్తులు కానీ, ప్రహ్లాదుడు కానీ, గొప్ప గొప్ప భక్తులందరికీ కూడా ఏమని అనుభవం కలిగింది? సర్వంలోనూ ఈశ్వరుడే ఉన్నాడు అని కలిగింది. అందుకని ఈ హిరణ్యకశిపుడికి కోపం వచ్చి, పంచాబ్దంబులవాడు, వీడు 5 సంవత్సరాలు లేడు, తండ్రిని అని కూడా వాడు చూడకుండా వాడు ఇట్లా విష్ణువే దేవుడు అని చెప్పి నన్ను ఎదురిస్తున్నాడు అని గురువులతో చెప్పి వీడిని తీసుకెళ్ళి చదివించి చక్కగా మంచివాణ్ణి చేయండి అని పంపించాడు. పంపిస్తే ఆయన ఏం చేశాడు? ప్రహ్లాదుడు సమస్తంలో కూడా దైవమే ఉన్నాడు అని తండ్రికే బోధ చేశాడు. బాగా చదువుకున్నావా? గురువులు బాగా నీకు పాఠాలు చెప్పారా? అన్నీ చదువుకున్నావా అని ఆయన అడిగితే అడిగింది తప్పైపోయింది. ఆ తర్వాత కూర్చోబెట్టి తండ్రిని సమస్తంలో ఉన్నాడు అని చెప్పి ఆయన హిరణ్యకశిపుడికే బోధ చేశాడు. భయపడిపోయాడు హిరణ్యకశిపుడు. ఇదేమిట్రా, బాగా వ్యాకరణం చదువుకున్నాను, అన్నీ చదువుకున్నాను అని చెప్తాడేమో అనుకుంటే ఇదేమిటి, సర్వంలో విష్ణువే ఉన్నాడు, విష్ణువు తెలియనివాడు 4 కాళ్ళ పశువు అని కూడా చెప్తున్నాడు. అందుకని ఇదేమిటి, ఈ భక్తి ఏమిటి ఎట్లా కలిగింది ఈ భక్తి అంతా ప్రహ్లాదుడికి? అంత భయం లేకుండా నిప్పులో వేస్తానంటే వేసుకోమన్నాడు, లేచొచ్చాడు. సముద్రంలో పడేస్తే అక్కడి నుంచి లేచొచ్చాడు. ఎట్లా వచ్చావురా నువ్వు అంటే, నాకేం భయం, అదంతా కూడా విశ్వమే కదా, విష్ణువే కదా, నాకేమిటి భయం, ఆయనే రక్షించాడు. ఆ విష్ణువు ఎవడు అంటే, ఎవరు రక్షించారు ఇంతవరకు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అటువంటి బలమే విభుడు అన్నాడు. ఇంతమందికి బలం ఇచ్చి విశ్వాన్నంతా నడిపిస్తున్నటువంటి వాడు ఎవడనుకుంటున్నావు అన్నాడు. ఈ భక్తి ఎట్లా కలిగింది అంటే, సర్వంలోనూ ఉన్నటువంటి ఆత్మే కాకుండా
అది సర్వ కార్యకలాపాలని కూడా నిర్వహిస్తున్నటువంటి పరమేశ్వరుడుగా నిర్వహిస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు అన్న అనుభవం మనకి ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత పరమేశ్వరానుభవం కలుగుతుంది. ఇది యథార్థమైన అనుభవం. మరి పరమేశ్వరుడు అన్నవాడు ఆత్మ వేరువేరా ఒకట అంటే శ్రీ అరవిందులు ఈ గీతనంతా కూడా ఆయన యశోద గీతాలో రాస్తూ ఆయన ఏమన్నారంటే సర్వాన్ని కూడా పరిపాలించే ఈశ్వరుడు, ఆత్మగా ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఈ రెండింటికి కూడా ఎగువన ఉన్నటువంటి పురుషోత్తముడు ఒకడున్నాడు అన్నాడు ఆయన. పురుషోత్తముడు అని గీత మనకి చెప్తుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంది. ఆ పురుషోత్తముడిలో ఆత్మ, వ్యక్తిలో ఉన్న అంతరాత్మ రెండింటినీ కూడా పురుషోత్తముడు వహించి ఉన్నాడు. అత్యుత్తమమైనటువంటిది ఉన్నత స్థితి ఆత్మ ఒక్కటే కాదు, ఆత్మకి పైన పురుషోత్తముడున్నాడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆయన చెప్పాడు. ముగ్గురు పురుషుల గురించి ఆయన ప్రస్తావన చేశాడు. ఒకడు క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. ఎవరి పురుషోత్తముడు అంటే విశ్వాన్నంతటినీ తీసుకొచ్చి సర్వకర్మలని కూడా నిర్వహిస్తూ ఈ ప్రపంచానికంతటికీ ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్నంతటినీ నెరవేర్చడానికి వ్యక్తులందరినీ తీసుకొచ్చి తన పని కోసం మనకొక మైండ్ని, ఒక కోరికని చేసే శక్తిని ఇచ్చాడు. కానీ మనకి ఈ అజ్ఞానంలో మనం ఉండడం వల్ల ఇవన్నీ అహం ప్రయోజనం కోసం ఉన్నాయని పొరపాటు పడుతున్నాం మనం. అందుకని భక్తి అనేది పరమేశ్వరుడు పట్ల భక్తి, పరమేశ్వరుడు ఆత్మ, ఈ రెండూ కూడా వేరువేరుగా కనపడుతున్నప్పటికీ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఈశ్వరుడు మనకి దగ్గరగా ఉంటాడు. ఆయనకి ఒక ప్రకృతి ఉంది. ఆయన ఆ ఈశ్వరత్వంతో ప్రపంచాన్నంతటినీ నడుపుతున్నాడు. ప్రపంచంగా లేనప్పుడు సర్వము ఆయనలోనే లయమైపోయి ఉన్నటువంటి స్థితి అది ఆత్మస్థితి. అందుకని పరమేశ్వరుడుగా ఆయన ప్రపంచాన్నంతటినీ నడుపుతున్నాడనే ఈశ్వర భావన, దాని పట్ల భక్తి. ఇంత అద్భుతంగా ప్రపంచాన్ని నడుపుతున్నావా అని తెలిసి ఆయన పట్ల భక్తి. అట్లాగే ప్రహ్లాదుడికి ఎంత భక్తి ఉందో, పోతన గారికి ఎంత భక్తి ఉందో, అట్లాంటి భక్తి మనకి కూడా కలిగి పరమాత్మకి మనం సమర్పణ చేసుకుంటాం. పరమాత్మ పట్ల భక్తి, ఇది రెండవ స్టెప్. ఇక మూడవ స్టెప్ ఉంది. అదేంటంటే కర్మ చేయటం, పని చేయటం. ఆ పని చేయటం ఇప్పుడు ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనకి రెండు రకాలైనటువంటి జ్ఞానాలు వచ్చాయి. ఒకటి విశ్వమంతా దైవమే ఉన్నాడనే జ్ఞానం, ప్రతి వస్తువు వెనక కూడా దైవమే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం. రెండవది విశ్వకర్మ కలాపాన్నంతా, వ్యక్తి కర్మని కూడా నడిపేటువంటి ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి ఒక అనుభవం. ఈ రెండు అనుభవాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేసే పని ఎవరి కోసం అని స్పష్టమైపోయింది మనకి. మనం చేసేటువంటి పని అంతా కూడా మనం సమర్పించాల్సింది ఈ పురుషోత్తముడికి, ఈశ్వరుడికి. ఈ పురుషోత్తముడే శ్రీకృష్ణుడు. పురుషోత్తమునికి ప్రాతినిధ్యం వహిస్తూ అవతారంగా వచ్చినటువంటి మహత్తరమైనటువంటి దైవం శ్రీకృష్ణుడు. అందుకని మనం చేసేటువంటి పనులన్నీ ఎవరికి మనం సమర్పణ చేయాలి? పరమాత్మకి సమర్పణ చేయాలి. సమర్పణ చేయటం అంటే దైవం యొక్క సంకల్పం ప్రకారం మనం పని చేయటం. దైవం యొక్క కోరిక ఎట్లా ఉందో ఆ కోరికని నెరవేర్చే ఇన్స్ట్రుమెంట్గా మనం పనిచేయటం. మన ఫ్యాన్ ఏదైనా బాగలేదు వెంటనే మనం ఏం చేస్తాం? మెకానిక్ని పిలుస్తూ ఉంటాం. అతను ఏం చేస్తాడు? టూల్స్ పెట్టి ఫ్యాన్ని బాగు చేస్తాడు. ఆ ఫ్యాను ఎట్లా పనిచేస్తుంది? దాని యంత్రం అది. అందుకని మనం కూడా చాలా చైతన్యపూరితమైనటువంటి పనిముట్టుగా దైవం చేతులలో మనం ఉంటాం. ఆయన చేయమన్నటువంటి పనిని మనం చేస్తాం అర్జునుడిలాగా. అటువంటి కర్మ మనం చేస్తాం. అందుకని శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇందులో, అర్జున నువ్వు చేయాల్సిన పని నేను సంకల్పించిన పని చెయ్యాలి. అది ఎట్లా తెలుస్తుందో ఈ
రాజగుహ్యాయోగంలో ఆయన చెప్తున్నాడు. ఈ జ్ఞానం వల్ల, భక్తి వల్ల నువ్వు చేయాల్సినటువంటి పని ఎవరి కోసం చేయాలో, ఎందుకు చేయాలి అనేటువంటిది అది స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి ఆయన అన్నాడు. ఈ సాధనా మార్గంలో 2 ప్రవృత్తులు మనకి అడ్డం వస్తాయిట. ఒకటి ఆసురీ ప్రవృత్తి, 2 దైవ ప్రవృత్తి, 2 ఉంటాయి. అదేంటంటే మనం దైవం వైపుగా వెళుతూ ఉన్నప్పుడు మనం తెరచాటు నుంచి లోపల ఉన్న దైవం పనిచేస్తున్నాడు. మనలో ఒక తెర దాటు నుంచి అంతరాత్మ పనిచేస్తోంది. ఆ తెర ఏంటి? నిమ్న ప్రకృతి, లోవర్ నేచర్. అది అహంతో కూడినటువంటి నిమ్న ప్రకృతి, అది మన తెర. ఆ తెరని గనక మనం తీసేస్తే లోపల ఉన్నటువంటి అంతరాత్మ అది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి ఎట్లా వస్తుంది? మన రాక్షస ప్రవృత్తి అంటే మన ప్రాణికమైనటువంటి కోరికలు మాత్రమే తీరాలి అన్నటువంటి పట్టుదలతో మనని ఆ వైపుగా నడిపించేది రాక్షస ప్రవృత్తి, ఆసురీ ప్రవృత్తి అంటాం. రాక్షస భావం వహించి మనని దైవ జ్ఞానం వైపుకి పోనీయకుండా పరిమితమైనటువంటి కోరికల్లోనే మనని ఇక్కడ బంధించి, కోరికలు ఉంటే ఏమవుతాయి? ఒక కోరిక అవ్వంగానే దాని వెనక దుఃఖం అనేది వెంట నీడలాగా వస్తుంది. అందుకని ఈ ఆసురీ ప్రవృత్తి అంటే ఏమిటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అది ఈ కోరికలు అనేటువంటివి తీసుకొచ్చి మనని దైవం వైపుగా పోకుండా ఈ నిమ్న ప్రకృతికే కట్టుబడేటట్టు చేసి మనని దుఃఖము, మృత్యువులో ఎప్పటికీ కూడా ఉంచుతుంది ఈ ఆసురీ ప్రవృత్తిది. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని తెలుసుకోవాలి, దీన్ని నిరాకరించాలి. సాధనలో దీన్ని నిరాకరించాలి. ఇది తెలుసుకుంటామా, తెలుసుకోలేమా? సాధనలో పైకి వెళ్తున్న కొద్దీ మనకి తెలుస్తూ ఉంటాయి మనకి ఏం అడ్డం పడుతున్నాయో. మామూలుగా ఇప్పుడే తెలిసిపోతూ ఉంటాయి మనకి. మనం చేయాలనుకున్నవి చెయ్యనీయకుండా లోపల నుంచి ఏం అడ్డం పడుతున్నాయో వాటిని ఇప్పుడే తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా కొంచెం చైతన్యం పైకి వెళుతూ ఉన్న కొద్దీ మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అయితే వీటిని తప్పక నిరాకరించి తీరాలి. ఒక గురువుగారు, శిష్యుడు ఉన్నారు. గురువుగారు చాలా మానవ ప్రకృతిలో ఉండే దోషాలేంటో, తప్పులేమిటో ఇవన్నీ చెప్తున్నట్ట. చెప్పి 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 శిష్యుడేమో రాసుకుంటున్నట్ట. ఒకరోజు తెల్లవారు లేవంగానే మొత్తం ఆ ఉన్న ఆశ్రమం అంతా కూడా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశాట. ఏమిటి వాడు మన ఆశ్రమంలో ఏమైనా ఉందా? ఏమిట్రా ఇదంతా, ఎన్ని దండలు కట్టావు, ఎందుకు చేసావు ఇదంతా అని అడిగాట. అడిగితే ఏం లేదండి, మీరు దోషాలు ఏమేమి ఉన్నాయో మానవ జీవితంలో చెప్తే నేను రాశాను, మొత్తం 100 అయినాయి, శత జయంతి చేస్తున్నాము, అందుకని మన ఆశ్రమంలో శత జయంతి చేసుకుందామని నేను ఇదంతా కూడా అలంకరణ చేస్తున్నాం, అందరం కలిసి దోషాల శత జయంతి. అందుకని దోషాలేమిటో మనకు తెలుసు, కానీ వాటిని రిజెక్ట్ చేసి సత్యం వైపు నిలబడటం అనేది కొంచెం కష్టం. అయినా కూడా ఆ వైపే నిలబడాలి తప్ప అన్ని దోషాలు తెలుసుకున్నంత మాత్రం చేత మనకి లాభమేమీ ఉండదు. ఇది ఆసురీ ప్రవృత్తి ఇట్లా చేస్తుందన్నమాట. రాయనిస్తుంది, అలంకారాలు చేయనిస్తుంది, ఉత్సవాలు చేయనిస్తుంది, కానీ ఆచరణలో మాత్రం సత్యాన్ని రానివ్వదు. ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటే శ్రీకృష్ణుని వైపుగా మనం వెళ్ళగలుగుతాం. దైవీ ప్రవృత్తి కూడా ఒకటి ఉంది అని అన్నాడు. మరి ఆసురీ ప్రవృత్తి ఉన్నప్పుడు దైవీ ప్రవృత్తి కూడా ప్రపంచంలో ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రగుల్ ద్వారానే దైవం అన్ని ఆయన వైపుకు తీసుకువెడుతున్నాడు. సంఘర్షణని సాధనలో మనం అనుమతిస్తాం, సంఘర్షణకి మనం భయపడం. శ్రీకృష్ణుడు సంఘర్షణకి భయపడ్డా? కురుక్షేత్ర యుద్ధం వస్తే ఆయన ఏమైనా భయపడ్డా? నేను దైవం కాబట్టి యుద్ధం చేయకూడదు అనుకున్నాడా? నేను జ్ఞానిని కాబట్టి తపస్సు చేసుకోవాలనుకున్నాడా? అదేం అనుకోలే. కురుక్షేత్రం అనేటువంటి మహాసంఘర్షణ, దీంట్లో పాలు పంచుకోవాల్సిందే, దైవీ ప్రవృత్తుల వైపు నిలబడాల్సిందే, ఆసురీ ప్రవృత్తులని సంహరించాల్సిందే, ప్రపంచాన్నంతటినీ కూడా ఆనందం వైపుగా పోవడానికి కొన్ని అడుగులు ముందుకు తీసుకుపోవాల్సిందే. అందుకని యుద్ధం, ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని ఆయన సంకల్పం చేశాడు. దైవీ ప్రవృత్తి కూడా ఒకటి ఉంది. ఆ దైవీ ప్రవృత్తి ఎట్లా ఉంటుందంటే దైవం వైపుగా తెరుచుకుని ఉంటాడు.
దైవాన్ని నేను వహించాలి, ప్రకృతిలో ఉన్నటువంటి అసత్యాన్నంతటినీ కూడా నేను నిరాకరించాలి, ఎంత కష్టమైనా దైవం వైపే నిలబడాలి అని ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. దైవాన్ని పరిమితత్వంలోనే అన్వేషిస్తూ ఉంటాట భక్తుడు. నిజంగా ప్రపంచంలో దైవం పరిపూర్ణమైన జ్ఞానంతో మనకు కనపట్ల, పరిమితమైనటువంటి జ్ఞానంతోనే మనకి ఇక్కడ ఆయన కనబడుతున్నాడు. అందుకని ఈ కర్మ మార్గం అంతా కూడా ఎట్లా చేయాలి అంటే ఇదిగో ఈ దైవీ ప్రవృత్తితో చేయాలి. అందుకని దైవీ ప్రవృత్తి, ఆసురీ ప్రవృత్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. జ్ఞానంతో భక్తితో కర్మ చేయటం అనేది రాజవిద్య, రాజగుహ్య యోగం అని అన్నాడు. మహత్తరమైనటువంటి విద్య ఇది, గొప్ప యోగం. ఏంటి, ఎందుకు గొప్ప యోగం ఇది? కర్మ, జ్ఞానం, భక్తి ఈ మూడు కలిసినటువంటి ఒక మహత్తరమైన జ్ఞానంతో దైవం చెప్పినటువంటి పనిని మనం చేస్తాం. ఈ మూడు కలిసి ఉన్నవాడే సమగ్రమైనటువంటి దైవం, పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు ఆయన. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను తెలుసుకోవాలంటే నన్ను ఆత్మగా తెలుసుకోవాలి, ప్రపంచాన్ని నడిపే ఈశ్వరుడుగా తెలుసుకోవాలి, ఆ తర్వాత నీలో ఉన్నటువంటి అంతరాత్మగా కూడా తెలుసుకోవాలి. ఈ మూడు అనుభవాలు కూడా, ఈ మూడు రకాలైనటువంటి దైవ స్థాయిలు నావే అని చెప్పి. అందుకని ప్రపంచం అనేది యథార్థమైనటువంటి ప్రపంచం, ఇది దైవ ప్రపంచమే, కాకపోతే పరిమితమైనటువంటి జ్ఞానం ఉన్న ప్రపంచం. ఇది నిజమైన యథార్థమైన ప్రపంచం కనుక ఇందులో మనం కూడా యథార్థంగా దైవం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మనం దైవానికి ఇన్స్ట్రుమెంట్స్గా తయారవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇది తెలియాలి అనంటే సమగ్రమైనటువంటి దైవం మనకి తెలియాలి. ఆ తర్వాత ఆ సమగ్రమైనటువంటి దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటువంటి సమగ్రమైన సాధన మనకి కావాలి. ఆ సాధనే ముందుగా జ్ఞానం, తర్వాత భక్తి, తర్వాత ఈ రెండింటినీ ఉపయోగించుకుంటూ మనం దైవం కోసంగా పని చేయటం. ఇది రాజవిద్య అని శ్రీకృష్ణుడు చెప్తూ, ఇది గనక తెలిస్తే సంపూర్ణమైనటువంటి దైవం అనేది ఒకటి ఉంది అని గనక మనకు తెలిస్తే, ఇక రాబోయేటువంటి విభూతి, విశ్వరూపం, వీటిలో దైవం ఇన్ని ముఖాలలో ఇన్ని విధాలుగా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడనేది స్పష్టమవుతుంది. అందుకని విశ్వరూపానికి ఈ రాజవిద్య అనేది ఫౌండేషన్ అన్నమాట. సమగ్రమైన దైవతత్వం అనేదాన్ని ఆయన నిర్మాణం చేశాడు శ్రీకృష్ణుడు. నేను సమగ్రమైనటువంటి దైవాన్ని, నన్ను ఆత్మగానే చూడకూడదు, లేకపోతే విశ్వంలో పరిపాలకుడుగా మాత్రమే చూడకూడదు, వ్యక్తిలో ఒక అంతరాత్మగానే చూడకూడదు. ఈ మూడు కలిసినటువంటి వాడిని నేను కనుక నీలో కూడా దైవానికి సంబంధించిన అంతరాత్మ ఉంది కాబట్టి ఈ అజ్ఞాన ప్రకృతిని జ్ఞాన ప్రకృతిగా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. ప్రకృతి ఉంటేనే మనం పని చేస్తాం, లేకపోతే పని చెయ్యలేం. అందుకని మనం అహం మొదలైనటువంటి యంత్రాంగాన్నంతా కూడా మార్చుకోగలిగేటువంటి సాధన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఆయన చెప్పి నన్ను సమగ్రమైనటువంటి దైవంగా తెలుసుకుని కర్మ, జ్ఞానము, భక్తి ఈ మూడు కలిపి చేయాలి. ఏ ఒక్కటి చేస్తే దైవం దగ్గరికి మనని తీసుకువెళ్ళదు. కృష్ణుడు అట్లా చెప్పట్లా. ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తే నా దగ్గరికి వస్తారా? కాదు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు మాత్రమే నా దగ్గరికి వస్తాడా? ఆత్మ సాక్షాత్కారం పొంది మోక్షం పొందినటువంటి వాడు వస్తాడా? రాడు. మోక్షం అనేది మొట్టమొదటి అడుగుగా భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నిర్వాణం అనేది తప్పనిసరిగా, నిర్వాణం అంటే ఆత్మని తెలుసుకోవటం. ఆత్మని తెలుసుకోవటం అనేది మొట్టమొదటి అడుగుగా ఆయన మనకి చెప్తున్నాడు. ఆ ఆత్మే ఈశ్వరుడుగా ప్రపంచంలో ఉన్నది, పరిపాలన చేస్తున్నది అని కూడా ఆయన చెప్తున్నాడు. అందుకని ఉట్టి భక్తి కలిగి మంచి భక్తులంగా ఉంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అవుతామా? కాం. భక్తులం అవుతాం, మంచి భక్తులం అవుతాం, పుణ్యలోకాలు వస్తాయి, మళ్ళీ కిందికి వస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ కర్మలు చేస్తాం.
అందుకని ఉట్టి భక్తి దైవం దగ్గరికి తీసుకువెళ్ళదు, కేవలం జ్ఞానం శ్రీకృష్ణుడి ఇన్స్ట్రుమెంట్గా మనని తయారు చేయదు, కేవలం కర్మ, ఉత్తమమైన కర్మలు, జ్ఞానమైనటువంటి కర్మలు, యజ్ఞయాగాదులు, ఇంకా దేశసేవ, ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తే శ్రీకృష్ణుడికి మనం ఇన్స్ట్రుమెంట్స్ అవుతామా? కాము. ఏ ఒక్కటి వేరువేరుగా ఆచరిస్తే ఆయన పనికి మనకి అర్హత రాదు, పని చేయడానికి అర్హత రాదు. ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, ఈ రెండింటినీ ఉపయోగించుకుని కర్మ చేయటం అనేది ఉండాలి. అది కూడా దైవం సంకల్పించినటువంటి కర్మ చేయగలిగేటువంటి అర్హత మనకి ఈ మూడింటి సంయోజనంతో వస్తుంది. అందుకని శ్రీకృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే మూడింటిని పట్టుకుని వెళ్ళాలి. ఏ ఒక్క పువ్వు పట్టుకెడితే లాభం లేదు. జ్ఞానం అనే పుష్పం లాభం లేదు, ఇంకోటి ఉంది నీ దగ్గర అంటాడు. అదేమిటి? భక్తి, అది కూడా పట్టుకురా. 2 పుష్పాలు కాదు, ఇంకొకటి ఉంది. ఈ 2 పూలని ఉపయోగించి నేను అనుకున్నటువంటి పనిని చెయ్యాలి నువ్వు, కాబట్టి ఇంకో పువ్వు కూడా ఉంది నీ దగ్గర, అది కూడా పట్టుకురా. 3 పూలు. ఈ 3 విడివిడిగా ఉన్నాయే? కాదు, సరిగ్గా చూడు. ఈ 3 పూలు కలిసి ఒకటే పువ్వు అయింది. ఈ 3 పూలు కలిసి ఒకటే ఒక పుష్పమైంది. ఆ పుష్పం సమగ్ర యోగం, 3 కలిపి జ్ఞానం అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అందుకని కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే 3 పువ్వులు కలిపి ఒక పువ్వుగా చేసి, అది మాకు వచ్చండి, 3 పూలు కలిపి బాగా కడతాం, మాకు బొకేలు కట్టడం బాగా వచ్చు, బ్యూటిఫుల్గా కడతాము, రంగురంగుల్లో కూడా కడతాము, దేవుడు కూడా అరే ఏం కట్టాడురా వీడు అని మోక్షం ఇచ్చేట్టు కడతాము అంటే కూడా లాభం లేదు. ఆయన అది కూడా ఒప్పుకోట. 3 విడివిడిగా కలిపి కాదు, 3 కలిపి ఒకే ఒక జ్ఞాన పుష్పం అవుతుంది. అప్పుడు నువ్వు నా ఇన్స్ట్రుమెంట్ అవుతావు. అలా ఇన్స్ట్రుమెంట్స్గా మనం తయారు చేయడానికే మనకి గీతోపదేశం. ఇప్పుడు వచ్చే వారం మనం విభూతి, విశ్వరూపం, ఈ 2 బహుశా అవుతాయేమో చూద్దాం. విభూతులు అంటే ఎవరు, ఏమని చెప్తున్నాడు ఆయన, అలాగే విశ్వరూప ప్రాధాన్యత ఏమిటి. మనకి వ్యాఖ్యానాలలో రాజవిద్య, రాజగుహ్య యోగం గురించి కొంచెం తక్కువ ప్రస్తావన జరిగింది. అలాగే విశ్వరూపం గురించి కూడా మనం చాలా గొప్పగానే దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ దాని వెనక ఉన్న శ్రీకృష్ణుని యొక్క బోధ తత్వం అది చాలా విస్తారంగా శ్రీ అరవిందుల ఎస్సేస్ ఆన్ ద గీతాలో వస్తుంది. అది కూడా మనం చూద్దాం. వచ్చే వారం విభూతి ప్రారంభం చేసి విశ్వరూపం కూడా అవుతుందేమో చూద్దాం.